పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇవాళ రాత్రి ఇరాన్పై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ తీరు అస్సలు బాగాలేదని, తీవ్ర స్థాయిలో దాడులు తప్పవంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. ఖమేనీ అంత్యక్రియల కారణంగా ఇన్ని రోజులు దాడులు చేయలేదన్నారు. ఇక హార్ముజ్లో నౌకలపై ఇరాన్ దాడులు చేసి పెద్ద తప్పు చేసిందని మండిపడ్డారు. ఇరాన్ ప్రజలను దుర్మార్గులతో పోల్చారు ట్రంప్. వారితో డీల్ గురించి చర్చించడం అంటే సమయం వృధా అని విమర్శలు గుప్పించారు. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 3 నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ దాడులకు ప్రతిగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. తీవ్రంగా స్పందించిన ఐఆర్జీసీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అగ్రరాజ్యం ఉల్లంఘించిందని ఆరోపించింది. ఇక బహ్రెయిన్, కువైట్లో అమెరికాకు చెందిన 85 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది. అమెరికా, ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. హార్ముజ్ జలసంధి వద్ద మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా చమురు నౌకలతో పాటు వాణిజ్య నౌకలపై కూడా ఇరాన్ విరుచుకుపడింది. అలాగే బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై కూడా దాడుల తీవ్రత పెంచింది. భయంకరమైన పేలుళ్ల గర్జనలతో బహ్రెయిన్ వణికిపోతోంది. ఇక కువైట్ మీద కూడా పెద్ద ఎత్తున మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసింది. పలు చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో గల్ఫ్ దేశాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడులతో అమెరికా కూడా రెచ్చిపోయింది. ఆ దేశంలోని పలు నగరాలపై భీకర దాడులకు దిగింది. ఇరాన్లోని ప్రధాన చమురు కేంద్రాలను క్షిపణులతో ధ్వంసం చేసింది. ఇరాన్లోని షాహిద్ హికానీ పోర్టుపై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పోర్టు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఇక శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత ఇరాన్పై భీకర దాడికి సిద్ధమైంది. అటు ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడుల తీవ్రత పెంచింది. అమెరికాకు చెందిన GBU-62 గైడెడ్ ఎయిరెల్ బాంబులతో రష్యాపై విరుచుకుపడింది. ఉక్రెయిన్కు చెందిన F-16 యుద్ధ విమానం జరిపిన దాడిలో రష్యాకు చెందిన UAV డ్రోన్ ధ్వంసం చేసింది. ఇక ఇది రష్యాకు భారీ నష్టంగా భావిస్తున్నారు.